కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీగలగుట్టపల్లి దగ్గర బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న 4 విద్యార్థులు చనిపోయారు. వీరంతా కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అని తెలుస్తోంది. విద్యార్థులు కాలేజ్ నుంచి బయలుదేరి 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో వరంగల్ జిల్లా పరకాలకు చెందిన నవకాంత్, మహబూబ్ నగర్ కు చెందిన మహేష్, బోడుపల్ కు చెందిన రాహుల్, కరీంనగర్ కు చెందిన నాని ఉన్నారు. మూల మలుపు ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇక కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? విద్యార్థుల పేరెంట్స్ స్పాట్ ప్లేస్ కు వచ్చారా? గీతాంజలి, కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 4 ఎంబీబీఎస్ విద్యార్థులను బలి తీసుకుంది. గీతాంజలి, ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒక పెద్ద మూలమలుపు ఉండడంతో పాటు విద్యార్థులు అప్పుడే కాలేజీ విడుదలైన తర్వాత కారులో బయలుదేరి కరీంనగర్కి వస్తున్నారు. 4 విద్యార్థులు కూడా ఆ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించకపోవడంతో వేగంగా వచ్చిన కారు బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అదే సమయంలో కారు పూర్తిగా బస్సు కింది భాగానికి వెళ్ళిపోయింది. దాంతో మొత్తం కారు నుజ్జు కావడం కాకుండా విద్యార్థులు ఆ కారులోనే ఇరుక్కొని అక్కడికక్కడే ఘోర దుర్మరణం పాలయ్యారు. గీతాంజలి, ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఆ కారులో ఎంతమంది ఉన్నారనే విషయం కూడా కారు బయటకు తీసేంత వరకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కూడా అక్కడ భీతావహ వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు కాలేజీ విద్యార్థులు కూడా విషయం తెలిసి పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడ చేరుకున్నారు. బస్సు కింద కారు ఇరుక్కుపోవడంతో బస్సును పూర్తిగా పక్కకు లేపి కారును బయటికి తీయాల్సి వచ్చింది. విద్యార్థులంతా బస్సును పక్కకు నెట్టి బయటికి తీసేందుకు ప్రయత్నించిన వీలు కాకపోవడంతో ఒక క్రేన్ ని తెప్పించి పూర్తిగా బస్సును పక్కకు జరిపి కారును తీశారు. ఆ కారులో విద్యార్థుల శవాలు అందులోనే భయంకరంగా చనిపోయి ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు చనిపోయిన వారు 4 కూడా 4 ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు నవకాంత్ వరంగల్ జిల్లా పరకాలకు చెందిన వ్యక్తి కాగా, తర్వాత మహబూబ్ నగర్ చెందిన మహేష్, తర్వాత హైదరాబాద్ బోడుప్పలకు చెందిన రాహుల్ ఉన్నారు. ఇంకో మరో కరీంనగర్ చెందిన నాని. వీరు 4 కూడా ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా మరో 2 సంవత్సరాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని డాక్టర్లుగా నిలదొక్కుకోవాల్సిన విద్యార్థులు ఒక్కసారిగా దుర్మరణం పాలు కావడం, అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు కళాశాల యాజమాన్యం కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడికక్కడ చాలా మంది కూడా విద్యార్థుల శవాలను చూసి కంటతడి పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అనుకోకుండా కేవలం కాలేజీ నుంచి బయలుదేరి 2-2.5 కిలోమీటర్లు ప్రయాణించిన కొద్దిసేపటికి, అంటే దాదాపు ఒక 2-3 నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకొని కూడా ఒక్కసారిగా కాలేజీలో కానీ అక్కడ కూడా విషాద వాతావరణం నెలకొంది. గీతాంజలి, ఈ శవాలను అక్కడి నుంచి తీసిన తర్వాత మళ్ళీ అదే ప్రతిమ మెడికల్ కాలేజీ మార్చికి తరలించారు. గీతాంజలి, అసలు యాక్సిడెంట్ ఎన్ని గంటలకు జరిగింది వెంకటేష్? అలాగే ప్రస్తుతం బాడీస్ ఎక్కడున్నాయి? వాళ్ళ పేరెంట్స్ స్పాట్ కి చేరుకున్నారా? ఇప్పుడు గీతాంజలి, కాలేజీ నుంచి కేవలం 2-2.5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ప్రమాద సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ విషయం ఇటు తీగలగుట్టపల్లి గ్రామస్తులకు, తర్వాత కాలేజీ విద్యార్థులకు కూడా చేరిపోయింది. వెంటనే దాదాపు ఉటావుటిన కూడా అటు విద్యార్థులు చేరుకున్నారు. తర్వాత ఇటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఆ బస్సు కింద ఇరుక్కున్న కారును తీసేందుకు శతవిధాలు ప్రయత్నించారు. మొత్తానికి దాదాపు 10ల కొద్ది విద్యార్థులు ఆ బస్సును పక్కకు నెట్టి కారును బయటకు తీసేందుకు ప్రయత్నించడం కూడా వీలు కాలేదు. దీంతో క్రెయిన్లు ఉపయోగించాల్సి వచ్చింది. గీతాంజలి, ముఖ్యంగా వీళ్ళ తల్లిదండ్రులు నాని అనే విద్యార్థి తల్లిదండ్రులు కరీంనగర్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మాత్రం సంఘటన చేరుకున్నారు. మిగతా 3 విద్యార్థులు స్థానికులు కాకపోవడంతో వాళ్ళకి సమాచారం అందింది. వారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. శవాలను ప్రస్తుతానికి ఎక్కడైతే స్పాట్ జరిగిందో ఆ స్పాట్ నుంచి మృతదేహాలు నేరుగా ప్రతిమ మెడికల్ కాలేజ్, ఎందుకంటే ఇది ఒక వైద్య కళాశాల కాబట్టి అక్కడ మార్చి అవన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే ఈ మృతదేహాలను పోలీసులు ఉటావుటిన మార్చి అక్కడ అదే కళాశాలకు చెందిన మార్చికి తరలించారు. గీతాంజలి, రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.